హలో సబ్స్క్రైబర్స్, ఈరోజు నేను వెళ్తున్నాను స్వర్ణగిరి టెంపుల్. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఫుల్ ట్రాఫిక్ ఉంది, దూల తీరిపోయింది అసలు. మాకు ఎలాగోలా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ మనకు అక్కడ ఒక 30 to 40 స్టెప్స్ ఉంటాయి ఈజీగా. లిఫ్ట్ అయితే ఐ గెస్ అవైలబుల్ లేదు ప్రజెంట్, ఫ్యూచర్లో స్టార్ట్ చేస్తారు బికాస్ ఫర్ సిటిజన్స్, లైక్ సీనియర్ సిటిజన్స్ కోసం. అండ్ దారిలో వెళ్ళేటప్పుడు మీకు నామాలు పెడతారు, ఒక 5 రూపీస్ ఇచ్చి పెట్టించుకోండి, క్యూట్గా ఉంటారు అందరూ. అండ్ ఈ టెంపుల్ వచ్చేసేసి మన్నేపల్లి ఫ్యామిలీ వాళ్ళు కట్టారు. వాళ్ళకి సంథింగ్ ఏదో మొక్కుబడి ఉందో ఏదో కానీ కట్టారు. ఎక్సలెంట్ ఉంది. ఇంకా ఇది గవర్నమెంట్ కన్స్ట్రక్షన్లో లేదు. అండ్ రూమ్స్ అవి ఇంకా ప్రెసెంట్లీ అవైలబుల్ లేదు. కానీ భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ నుంచి ఇక్కడికి ఒక 10 minutes వాక్లో ఉంది కాబట్టి మీరు అక్కడ తీసుకొని ఇక్కడ కూడా వెళ్ళొచ్చు. అండ్ టెంపుల్ మీద మీకు లైక్ కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, ఐస్ క్రీమ్స్, స్నాక్స్ ఇలాంటి చిన్నవి దొరుకుతాయి. హెవీ ఫుడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, పైన దొరకదు. అండ్ అప్పుడప్పుడు అన్నదానం అలాంటివి కూడా జరుగుతున్నాయి, బట్ ఎగ్జాక్ట్ డేట్స్ తెలీదు. బికాస్ ఎవరైతే మొక్కుకున్నారో వాళ్ళు మేబీ అలా చేస్తుండొచ్చు. మనం ఎక్కువ డీటెయిల్స్ కనుక్కోనికి కూడా లేదు, బికాస్ మేము వెళ్ళినప్పుడు చాలా రష్ ఉండే, సో అవైలబుల్ లేదు. అండ్ ఈ గంట గురించి మీకు తెలిసి ఉంటుంది, కొట్టి గంటను కూడా ఇరగొట్టారు మన వాళ్ళు. అసలు మనకి ఏ ప్లేస్ పెట్టినా అలానే ఉంటుందేమో. ఇది మా వాళ్ళు జర అలా ఫోర్స్లు ఇస్తున్నారనమాట, తోద్దామని చెప్పేసి. అండ్ ఇది లైక్ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లలో పెట్టి అసలు వరల్డ్ ఫేమస్ చేసేసారు ఈ ప్లేస్ని. స్వామి ఇలా నీళ్ళలో పడుకుంది, వాటర్ కూడా ఫ్రెష్గా నీట్గా మంచిగా ఉన్నాయి. కానీ ఇంకా లైక్ స్నానం చేయడానికి అలాంటిది అవైలబుల్ లేదు. సో మీరు వెళ్ళి అలాంటి ఏం ట్రై చేయకండి. అండ్ పార్కింగ్ వచ్చేసి ఉంది మంచిగా పైన, అనవసరంగా బయట ఎక్కడెక్కడో ఆపేసి ఇబ్బంది పడకండి, పైకి రండి. ఓకే.